కుటుంబాలను విడదీసిన పెద్దలను చూస్తూ ఉంటాం. ప్రేమ కథలు విషాదాంతంగా ముగిసిన సందర్భాలను విని ఉంటాం. ప్రేమను గెలిపించే పోరాటం మాత్రం మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పోరాటమే ఒకటి సాంప్రదాయంగా అస్పరి మండలం కైరుప్పల గ్రామంలో కొనసాగింది. ప్రేమికులైన వీరభద్రస్వామి కాళికాదేవిని ఒక్కటి చేసింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పాల గ్రామంలోని శ్రీ భద్రకాళీదేవి వీరభద్రస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది మరుసటి రోజు ఇక్కడ జరిగే పిడకల సమరం వెనుక కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రచారంలో ఉంటుంది. పిడకల సమరం ఈ ఏడాది వేలాది మంది సమక్షంలో హోరాహోరీగా సాగింది. ఈ సంగ్రామంలోని 30 మంది స్వల్పంగా గాయపడ్డారు. సాంప్రదాయం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్థుడైన నందకిషోర్ రెడ్డి గుర్రంపై మంది మార్బలం తప్పెట్లు మేళతాళాలతోటి కైరుప్పలకు వచ్చారు. దేవాలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరగగానే పిడకల సమరం మొదలైంది. వీరభద్రస్వామి కాళికాదేవి వర్గీయులుగా గ్రామస్తులు విడిపోయారు. పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. వందల సంఖ్యలో పిడకలు గాల్లోకి లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపైంది. పిడకల దుమ్ము ఆకాశాన్ని అంటింది. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటూ గుంపులు గుంపులుగా ప్రజలు కదిలారు. ఒకసారి ఒక వర్గం వారిది పై చేయి అయితే మరొకసారి మరో వర్గం వారిది పై చేయిగా నిలిచింది. తమ వర్గం వారు గెలవాలనే తపనతోటి మహిళలు పిడకలు అందిస్తూ సాయంగా నిలిచారు. కుప్పగా వేసినటువంటి పిడకలు అయిపోయేంత వరకు కూడా అరగంట పాటు పోరు కొనసాగింది. దెబ్బలు తగిలిన వారు స్వామివారి విభూది అంటించుకొని వెళ్లారు. సంగ్రామం ముగిసిన తరువాత గ్రామ పెద్దలు పంచాయతీ చేసి కాళికాదేవి వీరభద్రస్వామి వివాహానికి అంగీకారం తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కైరుప్పల చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుసా అందరికీ నమస్కారం. నా పేరు పూజారి మహేష్. ఈ ఆలయ పూజారులో నేను ఒకని. ఈ కైరుప్పలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య కారణం పిడకల సమరం. ఈ పిడకల సమరం అనేది త్రేతాయుగం నాటి ముందు జరిగిన కథ. ఈ త్రేతాయుగం నందు వీరభద్రస్వామి హంద్రీ నది ఆవిర్భవించి అక్కడ నుంచి రెండు ఎద్దులు పట్టుకొని వచ్చి ఆ ఎద్దులని ఇప్పుడు కర్రీ పుల్లగా ఉంది. ఆ 2 ఎద్దుల పేరు మీదే ఈ గ్రామానికి దేవరాయపురం పోయి కర్రిపుల్ల నుంచి కైరుప్లగా మారింది. ఈ నుగ్గులాట అనేది పూర్వం వీరభద్రస్వామి భద్రకాళిపై మనసు పడడంతో ఆమె నిరాకరించడంతో ఆమెకు ఆగ్రహించిన వీరభద్రుడు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులతో సంధి చేయించాలని కోరగా భద్రకాళీదేవి ఒప్పుకోలేదు. అదే వీరభద్రస్వామి వృషభాలతో ఉన్న పేడను తీసి వీరభద్రస్వామిపై వేయడానికి వెళ్ళింది. ఆ పేడ కాస్త వాయుదేవుని సహాయంతో పిడకలుగా మారి వీరభద్రుడి నుంచి దూరం పడ్డాయి. అదే ఒక ఆచారంతో ఇప్పటికే అలాగనే నడుస్తుంది. పూర్వం రాళ్ళతో కొట్టుకున్నారు. ఆ రాళ్ళతో కొట్టుకోవడం ఇప్పుడు పిడకలతో కొట్టుకోవడం ఆచరిస్తూ ఆచార వ్యవహారాలను పాటిస్తున్నాము.
అదేవిధంగా ఇక్కడ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తదనంతరం రథోత్సవం, మరుసటి రోజు రాత్రి భద్రకాళి సొమ్ము దోచుట, మరుసటి రోజు వసంతోత్సవంగా జరిగి ఈ ఆలయంలోని బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న పిడకల సమరంలో ఒకరికొకరు మన గ్రామం వచ్చేసి 2 విభాగాలు విడిపోయి ఒకరికొకరు పై పరస్పర దాడులు చేసుకుంటారు. కానీ అవి వీరభద్రస్వామి కోసమే కానీ తన వ్యక్తిభావం కోసం ఎవరు కొట్టుకోరు. అదేవిధంగా అక్కడ జరిగిన గాయాలకు ఎలాంటి మందులు కానీ మాకులు కానీ ఇంజక్షన్ కానీ వేయించుకోరు. ఇక్కడ ఉన్న వీరభద్రస్వామి వారి అంగారం విభూది ప్రసాదంగా వాటికి మందుగా రాసుకుంటారు. అంతేకాని ఇక్కడ ఒకరికొకరు మనస్పర్ధాలతో కొట్టుకోరు. ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. అదేవిధంగా అక్కడ పిడకల సమరం ఎలా జరుగుతుందో లోపల శ్రీ వీరభద్రస్వామి అరిచేతిలో ఉన్న 5 లేదా 9 గురు కూడా అక్కడ ఎలాగా పొడి అంటే ఇక్కడ పగిలిపోయి ఉంటాయి. అదే ఇక్కడ గమనార్థం విశేషం.